1 2 3 4 5 6 7 8 కాయలు ఉన్నాయి తీగకి. కానీ తీగ గ్రోతింగ్ ఎట్లా ఉండదు? బాగానే వచ్చింది. గ్రోతింగ్ బాగా వచ్చిందా? ఫ్లవరింగ్ కూడా సూపర్. మరి ఏం చేయాలనుకున్నారు దీని గురించి? మళ్ళీ కొట్టాలనుకుంటారు. అవుట్ అని ఎట్లా వస్తుంది? అవుట్ అని ఒక హాఫ్ ఎకరాకి అండి 30-40 బాక్సులు పడుతుంది. ఒకసారి తెస్తే 40 బాక్సులు 50 బాక్సులు పడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? మేము 5 సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం మీరు ఇచ్చినప్పటి నుంచి బాగానే వస్తున్నారు. మేము ఈ సంవత్సరం ఇచ్చినప్పటి నుంచి బాగానే వస్తుంది. పోయిన సంవత్సరం ఎన్ని బాక్సులు తింటుంటారు మీరు? 40-30 జరుగుతుంది. మీరు ఇచ్చినప్పటి నుంచి 50-60 వరకు ఉంచున్నాం. గ్యారెంటీనా? 50-60 వరకు? 60. ఏం ఒక 5 బాక్సులు ఎక్కువ వస్తాయేమో. మీరు ఒకసారి 10 బాక్సులు ఎట్లా చెప్తే రైతులు ఎట్లా చేసుకోవాలి? రిజల్ట్ బాగా వచ్చిందా? చూడండి రైతులందరికీ నమస్కారం. నా పేరు ముస్తఫా. నేను యువ మాట తరపు నుంచి వచ్చినాను. నేను ఏమంటున్నా అంటే కెమికల్ వాడితే ఎలా ఉంటుంది, ఆర్గానిక్ వాడితే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి మీకు చూపిస్తాను. చూడండి, కెమికల్ వాడినప్పుడు ఇట్లా వాళ్ళకి పంట లేదంట. పోయిన సంవత్సరం వేసినారు. మేము ఆర్గానిక్ డ్రించింగ్ ఇచ్చిన. ఏమేమి ఇచ్చినానంటే సాయిల్ రూట్, డోలోఫోర్ డ్రించింగ్ ఇచ్చినాను, గ్రోత్, కింగ్ 3 కలిపి డ్రించింగ్ ఇచ్చినాము. అలాగే డ్రించింగ్ చేసినాము. 2-3 రోజుల తర్వాత స్ప్రేకి ఇచ్చిన కింగ్, గ్రోత్ ఇచ్చినాము. చూడండి ఎలా ఉన్నాయి కాయలు. తీగ కూడా ఎట్లా వచ్చింది. 1 2 3 4 చూడండి 5 6 7 8 9 10 వరకు ఎట్లా వచ్చింది. తీగ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తెలుసుకున్న వాళ్ళు ఏమంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఖర్చు కూడా తక్కువ, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కెమికల్ శాతం తగ్గించి ఆర్గానిక్ శాతం ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది. డ్రించింగ్ చేస్తే ఏమవుతుందంటే భూమిలోన మెత్తదనం అవుతుంది, భూమిలో పోషకాలు, భూమికి ఏరు వ్యవస్థకి పెరుగుదల అవుతుంది, వేరు వ్యవస్థ పెరుగుదల అవుతుంది, కాండం కూడా బాగా లావుగా వస్తుంది. ఆర్గానిక్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా దిగుబడి వస్తుంది. అది ఖర్చు తక్కువ అవుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. తీగ ఎలా వచ్చింది మీకు? బాగా వచ్చింది కదా.